గోపాల్ బ్రో. బ్రో కృష్ణ బ్రో. నేను న్యూరో బ్రో. నేను పవన్ కార్తిక్ బ్రో. ఫ్రెషరా? లేదు బ్రో, నేను క్లాసెస్ బ్రో. ఓకే. కృష్ణ అంటే ఏటోలా? అవును బ్రో, నీకే తెలుసు. లాంగ్ ఆప్షన్ ఉంది. నువ్వు మాట్లాడే బ్రో నువ్వు. ఓకే బ్రో. బ్రో క్లాస్ టైం అవుతుంది. టైం అయితే బ్రో 8:30 అవుతుంది. బ్రో కార్తీక్ రెడీ కింద ఉన్నాడు బ్రో. వెళ్దాం మరి మనం. చెప్పాక కృష్ణ క్లాస్ వస్తుంది. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. Sit down. Gurchandra. Hi. Anil. Krishna. Sir. Oh, you are the wrong option. Yes, sir. Why? Sir, I am a draft student. Okay, join the WhatsApp group. Okay. Okay, friends. Let's start the class. Okay, we can continue tomorrow. నేను మ్యాచ్ చూసావా? 277 హైయెస్ట్ ఐపీఎల్ స్కోర్ ఈ మొత్తం ఐపీఎల్. సరే కానీ ఎప్పుడు క్రికెట్ గురించే కాదు, దేని గురించి అని మాట్లాడచ్చు కదా. అవునా? నీకు ఇష్టమైన సినిమా ఏం చెప్పరా అయితే? ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన సినిమా అంటే నాకు యానిమల్ అంటారా మన యానిమల్. నీకు మరి? నాకైతే ఆ సినిమా ఉంటుంది చూడు, సూపర్ నచ్చింది. ఆనా ఆ సినిమానా? అరే ముక్క అర్థం కాలేదురా, అది నచ్చడం ఏంటో. అరే నీకు అర్థం కాదు కాబట్టి నచ్చలేదు అది. ఇప్పుడు అసలు అర్థం కాలేదు. ప్రశాంత్ వర్మ పర్స్పెక్టివ్ వాడు ఎంత బాగా తీసాడు సినిమా. అది ఒక సొసైటీలో ప్రాబ్లమ్స్ అన్ని ఎలా జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి, అవన్నిటిని ఒక సింగిల్ లొకేషన్ లో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసాడు. అదంతా మన బ్రెయిన్ లో అని చెప్పి సింబాలిక్ గా చెప్పాడు క్లైమాక్స్ లో. అంత అర్థం ఉంది అందులో. అంటే మల్టీ పర్సనల్ డిజార్డర్ యాడ్ చేసి అదే అదే అది అర్థం అయితే నీకు నచ్చుతుంది. నాకు అర్థం, నేను సినిమా మొత్తం చూసిన నాకు అర్థమైంది అదే, కాబట్టి నాకు సినిమా బాగా నచ్చింది. బాబు ఆ సినిమా వీడికి డైరెక్టర్ తప్ప ఒకరికి అర్థమై ఉంటదిరా. అయినా వీడు ఇలాంటి సినిమా రూమ్ లో చూడడమే కాకుండా మాకు చెప్తుంటాడు, కొత్త కొత్త ఐడియాలు సృష్టించి మరి చెప్తుంటాడు మాకు. నువ్వు వాడికి చెప్పే బదులు నువ్వేదైనా రాయొచ్చు కదా, పెన్ను పేపర్ పెట్టి. ఆ పని చేయరా బాబు. రాయడమా? రాద్దాం. క్లైమాక్స్ లో ఆగిపోయాను. మంచి లైన్ దొరకట్లే, లైన్ చేయాలి. సర్లే శివగాడు రేపు బయటికి పోదామన్నాడు, పోదామా? లేదు, రేపు అవగొట్టేస్తా. రారా సామి, తర్వాత రాసుకోవచ్చు కానీ. సర్లే రేపు అయిపోద్ది కానీ ఇప్పుడు కాఫీ కన్నా వెళ్దాం కదా. సరే పాప. నువ్వు బయటికి రాసు కదా.
క్లైమాక్స్ చేస్తలేరు. ఏమైందిరా రాను వెళ్ళి రాంటున్నా. చెప్పాడు కదా నిన్నే రాను మన కొత్త సర్లే మళ్ళా పద. అరే నువ్వు రాయలేడు స్టోరీ, నేను యాక్ట్ అందులో. స్టార్ట్ చేయడం వెళ్ళకుండా అయితే పాడలే టైం అయింది. అసలు ఈయన నిద్రపోయాడు బొక్క రాస్తాడు. చూద్దాం రాసాడు లేదో. నేను రాస్తాడా వీడు? అవునా కెమెరా ఏంట్రా? నువ్వు తొందరపడు లాక్కు. ఎవరిది అసలు ఇది? సీనియర్ మంది పని ఉన్నాడు రా ఇచ్చాడు. అసలు ఎందుకు ఇచ్చాడు? నువ్వెందుకు అడిగావు? షార్ట్ ఫిల్మ్ ఇద్దాం అనుకుంటున్నాను రా. షార్ట్ ఫిల్మ్ ఎందుకు? నువ్వే హీరో అందులో. నేను హీరో అంటరా? కెమెరా ఏంటి, షార్ట్ ఫిల్మ్ ఏంటి, సీనియర్ అంటున్నావు, వాడు ఎందుకు వచ్చాడు, అసలు ఏం జరిగిందిరా? నీకు చెప్పలేదు కదా ఇంకా. అది స్క్రిప్ట్ అయిపోయిందిరా మొత్తానికి. అవునా సూపర్ రా. మర్చిపోయారా షార్ట్ ఫిల్మ్ ఫెస్ట్ జరుగుతుంది, ఎందుకు దాంట్లో పార్టిసిపేట్ చేయకూడదు? అందులో స్క్రిప్ట్ కానీ రెడీ అయిందన్న కదా. అరే స్క్రిప్ట్ రాయడం అంటే రాయిస్తాం కానీ షార్ట్ ఫిల్మ్ ఇవన్నీ అనుకుంటే అయ్యేవి కాదు. మనోడు ఉన్నాడు, వీడు కానీ షార్ట్ ఫిల్మ్ ఇంట్రెస్ట్ ఉంది, వాడు కానీ చేస్తాడు కదా. చేస్తావు బ్రో? చెప్పడం మర్చిపోయా, ఇప్పుడు నేను ఫెస్ట్ అని చెప్పా కదా, దాంట్లో నాకు తెలిసిన సీనియర్ ఉన్నాడు మంది పని. నువ్వు కావాలంటే అన్నని హెల్ప్ తీసుకో, నీకు కెమెరా కావాలన్నా లైక్ ఎవరన్నా యాక్టింగ్ చేయాలన్నా అన్న హెల్ప్ చేస్తాడు. నెంబర్ ఇస్తాను, రేపు వెళ్ళి కావాలంటే మీట్ అవ్వాలని. అవుద్దంటావా? హెల్ప్ చేస్తాడు కదా నీకు, అదే కదా కావాల్సింది. అందులో మంచి స్క్రిప్ట్ రెడీ అయింది, కరెక్ట్ టైంకి నువ్వు సబ్మిట్ చేయొచ్చు. రేపు వెళ్ళి కలుస్తాయి, ట్రై చేయి. జూనియర్ ఎలా గుర్తుపెట్టావు? కూర్చోరా ఏంటి అదే హెల్ప్ అన్నారు? షార్ట్ ఫిల్మ్ తీయాలి, ఎక్స్పీరియన్స్ ఉందన్నారు, ఎక్విప్మెంట్ వాడికి ఎలా హెల్ప్ చేస్తారేమో అని. షార్ట్ ఫిల్మ్ అంటే ఇప్పుడు 20 days పడుతుంది ఈజీగా. తెలిసిన వాళ్ళు ఉన్నారు, 1 or 2 days అయితే అడ్జస్ట్ చేయగలను. ఇంకా మిగతాది కాబట్టి అంటే రెంట్ అయితే తక్కువకి ఇప్పించగలం రా. ఇంకా దాన్ని బట్టి చూసుకుని ఓకే బ్రో, మాకు రెంట్ అంటే ఇప్పుడు అఫోర్డ్ చేయాలి, ఫస్ట్ టైం కాదు మాకు కూడా. సరే నెంబర్ తీసుకో. సరే ఇంకేం హెల్ప్ కావాలంటాడు. సరే ఆల్ ది బెస్ట్. అది జరిగింది. నాకు తెలియకుండా ఇన్ని చేస్తున్నావారా? సర్లే, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా, చేస్తాలే. ఇప్పుడు ఆ సైడ్ నుంచి నడుచుకుంటూ వైపు వస్తే ఇక్కడ క్లోజ్ అప్
ఈ సీన్ కూడా చూడరా, ముందేం పెడతాం వెనకేం పెడతాం అర్థం కావట్లేదు. అరే అసలు ఇప్పుడు తీస్తున్న దానికి దాని ముందు నువ్వు రాసుకున్న దానికి సంబంధం ఉందారా? 2 క్యారెక్టర్లు పీకేసావు, 4 సీన్లు పీకేసావు, అసలు మొత్తం పోతుందిరా కంటిన్యూటీ. నీకు అర్థం కావట్లేదు. అరే కంటిన్యూటీ ఎక్కడికి పోవట్లేదురా, సీన్ అన్ని బానే ఉన్నాయి, మొత్తం కలిపి చూస్తే నీకే అర్థం అవుతుంది లాస్ట్ లో. అది ఇప్పుడు బాగా వచ్చిందన్న నమ్మకం కూడా నాకు పోయిందిరా. నాకుందిరా నమ్మకం. వదిలేమా, వాడి క్లారిటీలో వాడు ఉన్నాడు. అలా కానీ చెప్పారు తీస్తున్నా, తర్వాత సీన్లు ఉన్నాయి కదా తీసేద్దాం రా. రే రే రివైవీరా, రే రివైవీరా రే. ఏయ్ రేపు షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అయిపోయింది కదా, ఎడిటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? చేద్దాం, ఈరోజు రాత్రి స్టార్ట్ చేస్తాం. తొందరగా స్టార్ట్ చెయ్యి. ఇప్పుడు ఆ మ్యూజిక్ యాడ్ చేయాలి, ఇలానే చేయాలి. బాగా వచ్చింది రా కొంచెం. కార్తీక్ ఒకసారి వచ్చి చూడు. అవుట్పుట్ బాగా వచ్చింది. సర్లే కానీ సబ్మిషన్ ఎప్పుడు? సబ్మిషన్ ఉందిరా ఇంకా కుదరలో. కాలేజ్ రెడీ అవుతున్నాం. షార్ట్ ఫిల్మ్ సబ్మిషన్ రా. ఓహో ఈరోజేనా? అయితే అక్కడ డైరెక్టర్ పోయి కృష్ణ వేస్తారుగా, కాదు కథలో సినిమా తీస్తావు, పార్టీ పెడతావు, సీఎం అవుతావు. సరే దెబ్బగా నన్ను టైం అవుతుంది వెళ్ళాలి. సర్లే. కృష్ణ కృష్ణ రా. లేకుండా చేద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ రా.